నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉభయ చిత్తూరు జిల్లాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ. వివరాలు వెల్లడించిన తిరుపతి, చిత్తూరు జిల్లా కలెక్టర్లు. తన ప్రచారంలో దాడులపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన తిరుపతి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. పింఛన్ల పంపిణీలో నూతన విధానం అమలు. శ్రీకాళహస్తి కమిషనర్ రమేష్ బాబు వెల్లడి. శ్రీకాళహస్తి శివాలయంలో వైభవంగా మృత్యుంజయ స్వామి అభిషేకం. భక్తులతో కిటకిటలాడిన ఆలయ పరిసరాలు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రపంచవ్యాప్తంగా అతి పవిత్రంగా కంటికద్దుకుని తీసుకునే తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూను గంజాయితో పోల్చడం ఉమ్మడి పార్టీల నాయకులకు తగదని వైకాపా మహిళా నేత రుద్రరాజు శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు కాపునాడు మహిళా అధ్యక్షురాలు గల్లా కవిత, కోశాధికారి ఉష, శైలు, రాధ, కుమారి తదితరులతో కలిసి శ్రీదేవి మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంపై యువతను మార్చడానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిర్మానుష్యమైన మారుమూల ప్రాంతాల్లో ముళ్ల పొదల్లో తిరిగి మత్తుకు బానిసలైన వారిని పోలీసులకు పట్టించి వారిలో మార్పు తీసుకొచ్చి యువత జీవితాలను కాపాడారని కొనియాడారు. అలాగే కరోనా కాలంలో కరోనాతో చనిపోయిన అనాథ శవాలకు సైతం దహనక్రియలు చేయించిన ఘనత భూమనదన్నారు. నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే వాటిపై స్పందించి కరోనా నుంచి కాపాడారన్నారు. కరోనా కాలంలో ఈ మూడు పార్టీలు ఎందుకు ప్రజాసేవకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. ఆల్రెడీ 2 సంవత్సరాల ముందు మీకు అందరికి తెలుసుంటుంది, మత్తు పదార్థాలని నిషేధించాలి అని చెప్పి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు, అలాగే అభినయ్ రెడ్డి గారు, కార్పొరేటర్లు అందరూ కలిసి మూకుమ్ముడుగా ఎక్కడైతే మత్తు పదార్థాలు అమ్ముతున్నారో, ఎక్కడైతే మత్తు పదార్థాలు తాగి తూలుతున్నారో అక్కడంతా కూడా ఆ స్థావరాలకి వెళ్ళలేని పరిస్థితిలో కూడా కరుణాకర్ రెడ్డి గారు ప్రాణ త్యాగాలకు కూడా ఆయన గన్మ్యాన్ని, ఆయన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి మారువేషాల్లో వెళ్ళి వాళ్ళందరినీ కూడా పట్టి మన ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ పోలీసులకి అందరికీ అప్పచెప్పారు. వీళ్ళకి అప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా? మరి మీరు కూడా పబ్లిక్లో మీరు కూడా ఒక భాగమే కదా. ప్రజలు మత్తులో తూలుతున్నారు అని చెప్పి మీకు అంతా తెగ బాధ అయిపోయినప్పుడు 2 ఏళ్ళ ముందు ఎమ్మెల్యే గారితో కలిసి మీరు కూడా పనిచేసి ఉండొచ్చు కదా. పోనీ ఎక్కడ మత్తు పదార్థాలు అమ్ముతున్నారు, ఎక్కడ మత్తు పదార్థాలు తూలుతున్నారో పోనీ ఆ స్థావరాలు మీకు తెలుసు కదా. మరి ఎందుకు మీరు చెడగొట్టేది ఎందుకు? ఆ స్థావరాలు ఏయో చూపించండి, మేము ఎమ్మెల్యే గారిని తీసుకొని వచ్చి అక్కడెక్కడ ఆ స్థావరాలు ఉన్నాయో మేము పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి వాళ్ళని పట్టి లోపలేసి కఠినంగా శిక్షిస్తాం. పోనీ అది చెప్తున్నారా? అది చెప్పలేదు. గుడ్డగాల్చి ముఖం మీద వేసి మీరు తుడుచుకోండి అన్నిట్టు మాట్లాడేసి ఎలక్షన్ సీజన్లో ఎలక్షన్ కూలీలాగా వచ్చి ఏదో మాట్లాడి వాగేసి వెళ్ళిపోతే అది కుదరదు. మీరు కరోనా టైంలో ఎక్కడన్నా ఒక్కరన్నా కనిపించారా? 2024లో రాష్ట్రం మొత్తం వైసీపీ అత్యధిక మెజారిటీతో అధిక స్థానాలు విజయం సాధించే దిశగా తాము అనునిత్యం రాష్ట్ర వ్యాప్తంగా కలిసికట్టుగా తిరుగుతున్నామని ఎండోమెంట్ కమిటీ అడ్వైజర్ జ్వాలాపురం శ్రీకాంత్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు స్థానిక బ్రాహ్మణ పెద్దలు సిఆర్కే శేషగిరిరావు, భీమాస్ అశోక్, భాగవతుల జయలక్ష్మి, రాజ్యలక్ష్మి, భాస్కర్, మురళి, అంజిబాబు తదితరులతో కలిసి శ్రీకాంత్ మాట్లాడుతూ టీడీపీలో పోటు బ్రాహ్మణ కార్మికుల సమస్యలతో పాటు రాష్ట్రంలో బ్రాహ్మణులకు పెద్దపీట వేసిన సీఎం జగన్ ఎప్పటికీ తమ మనసులో చిరస్మరణీయుడిగా మిగిలిపోతారన్నారు. రాష్ట్రం మొత్తం ఉచితంగా విద్య, వైద్యం అందించడం మరువలేనిదన్నారు. అందరూ మెచ్చే జగనన్న పాలనను తిరిగి పొందాలంటే తిరుపతి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మా బ్రాహ్మణుల పక్షపాతి ఆయన, ఎందుకంటే ఆయన దాదాపు ఆయన ముందు నుంచి కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడే ఇంత ముందే చెప్పారు, దాదాపు నగరంలో 25 మనకు విగ్రహాలుంటే దాదాపు 10-12 విగ్రహాలు బ్రాహ్మణులవే అక్కడ పెద్దపారు, అంటే వారి ఆశయాలను గౌరవిస్తూ ఒక 12 మన విగ్రహాలు నిర్మించారు. అదేవిధంగా రోడ్లకు కూడా బ్రాహ్మణుల పేరు పెట్టారు. అటువంటి కరుణాకర్ రెడ్డి గారి తనయుడు మన భూమన్ అభినయ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు. కాబట్టి భూమన్ అభినయ్ గారిని అందరూ బ్రాహ్మణులంతా ఆశీర్వదించాలి. అదేవిధంగా గురుమూర్తి గారిని, ఎంపీ గురుమూర్తి గారిని, అతను కూడా సౌమ్యుడు, మంచి విద్యావేత్త, అతన్ని కూడా మనమంతా ఎంపీకి ఒక ఓటు, ఎమ్మెల్యేకి మన అభినయ్ గారికి ఓటు వేయించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ రాష్ట్ర బ్రాహ్మణులంతా కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రేణిగుంట మండలం తూకివాకం గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, సింగిల్ విండో డైరెక్టర్ నాగసుబ్రహ్మణ్యం రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
సోమవారం తూకివాకం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో నాగసుబ్రహ్మణ్యం రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు వార్డు మెంబర్ ధనమ్మ 20 కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి బొజ్జల సుధీర్ రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి విజయం చేకూరేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతికి చెందిన శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మచే నిర్వహించబడిన ధ్రువోపాఖ్యానం ప్రవచనం ఆహుతులలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించింది. సోమవారం సాయంత్రం తిరుపతిలో టీటీడీ అన్నమాచార్య కళామందిరంలో శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ విష్ణు మహాపురాణాంతర్గత ధ్రువోపాఖ్యానం ప్రవచనం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా శతావధాని భరత్ శర్మచే ధ్రువోపాఖ్యానం ప్రవచనం నిర్వహించారు. స్వతహాగా అవధాని కూడా అయిన భరత్ శర్మ తనదైన శైలిలో పద్యాలను రాగయుక్తంగా ఆలపించి హృద్యంగా పురాణ ప్రవచనం నిర్వహించారు. ధ్రువుని భక్తి, విష్ణు సేవా తత్పరత, నిరంతర దీక్ష, సాధన, తల్లిదండ్రులపై భక్తి తదితర విష్ణు మహాపురాణంలోని అంశాలను తన ప్రవచనంలో వివరించడమే కాకుండా పురాణాలను నేటి సమాజానికి ఏ విధంగా అన్వయించుకోవాలో కూడా విపులంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త ఉప్పలధడియం భరత్ శర్మను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు శాలువతో సత్కరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రము, కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి నొందినటువంటి తిరుపతి క్షేత్రంలో అన్నమాచార్య కళామందిరంలో ధ్రువోపాఖ్యానం అనే అంశం మీద ప్రవచనం చేసే మహాభాగ్యం కలిగినందుకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మన సనాతన ధర్మాన్ని అధునాతన కాలంలో కాపాడుకోవడానికి మన పౌరాణిక వృత్తాంతాలు, వాటి నుంచి మనకు నేటి సమాజానికి ఎటువంటి సందేశాలనైతే అన్వయించుకోగలమో అటువంటి సందేశాలను ప్రసంగ మాధ్యమాల ద్వారా, అలాగే ప్రవచన మాధ్యమాల ద్వారా నేటి యువతకు అలాగే ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈ భక్తాగ్రేసరుల యొక్క చరిత్ర ద్వారా భగవంతుని పట్ల ఒక సమర్పణ భావాన్ని భక్తులు ఏ విధంగా చూపించారు, దాని ద్వారా వారి యొక్క జీవితంలో వచ్చినటువంటి ప్రశాంత స్థితి, వారి జీవితం ఏ విధంగా గొప్పగా మలచుకొనబడినది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ పౌరాణిక భక్తాగ్రేసరుల యొక్క వృత్తాంతాలన్నింటినీ కూడా నేడు ఖచ్చితంగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈవేళ అన్నమాచార్య కళామందిరంలో విష్ణు మహాపురాణంలో భాగంగా ఉన్నటువంటి ధ్రువుని యొక్క చరిత్ర తెలపడం వల్ల ధ్రువుడు చిన్న వయసులోనే ఎంత నిష్ఠగా ఆ భగవంతుణ్ణి కొలిచాడో, అతనికి పితృభక్తి ఏ విధంగా ఉన్నదో, అలాగే ఒక సంకల్పాన్ని గనక తీసుకుంటే దాన్ని దీక్షగా నిష్ఠగా ఎలాగ ఫలితాన్ని పొందే వరకు నిర్వహించాలో, మధ్యలో వచ్చేటటువంటి ఆటంకాలను అడ్డంకులను లెక్క చేయకుండా ఎలాగ ముందుకు వెళ్ళాలో ఈ ధ్రువుని యొక్క వృత్తాంతం ద్వారా మనమందరం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ విధంగా నేడు భరత్ శర్మ ఉప్పలధడియం శతావధాని అయినటువంటి నేను గురువుల ఆశీర్వాదం వల్ల, తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల ఈరోజు ధ్రువుని యొక్క చరిత్రను ప్రవచనం ద్వారా అందించే మహాభాగ్యం కలిగినందుకు ధన్యుడిగా భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైనటువంటి చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి పట్టణంలో అన్నమాచార్య కళామండపంలో యువకుడు, విద్యార్థి అయినటువంటి శతావధాని బిరుదాంకితుడు శతావధానం చేసి 78 శతావధానాలు కూడా అవధాన కార్యక్రమాలు పూర్తి చేసినటువంటి భరత్ శర్మ ఈరోజు ఈ అన్నమాచార్య కళామండపంలో ధ్రువ చరిత్ర గురించి చెప్పడం అంటే ధ్రువుడంత కీర్తి ఇతనికి రావాలా. మనం నిత్యము కళ్యాణాల్లో ధ్రువంతే రాజా వరుణ అనేటువంటి శబ్దం ఎందుకు వస్తుందంటే ఆ ధ్రువుని యొక్క ఆ భగవదారాధనకు మెచ్చి ఆయనకు ఆ వరం ఇచ్చారు కాబట్టి కళ్యాణాల్లో ఆ మాట వింటాం. ఈ కార్యక్రమాలని కూడా చేసి నేటి యువతకు ఇలాంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రవచనాలు విని యువత కూడా మంచి మార్గంలో నడవాలని, తల్లిదండ్రులు యువతను ప్రోత్సహించాలని దీని ద్వారా కోరుతున్నాను. ఎన్డీఏ కూటమి ప్రచారంలో వైసీపీ నేతల దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సోమవారం తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ను కలిసి ప్రచారంలో తనకు కలిగిన అడ్డంకులపై ఫిర్యాదు చేశారు. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ అల్లరి మూకలు అడ్డుకుంటున్నాయని ఎస్పీకి తెలియజేశారు. కూటమి నేతలపై దాడులు చేస్తున్నా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదన్నారు.
దొడ్డాపురం వీధి, గిరిపురం, అనంత వీధి, సరోజినీదేవి రోడ్డులలో తమ కార్యకర్తలను వైసీపీ నేతలు దారుణంగా కొట్టారని తెలిపారు. ఫోటోలు, వీడియోలు ఆధారంగా దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను గుర్తించి కేసులు నమోదు చేయాలని విన్నవించారు. 3 పార్టీల వాళ్ళు కలిసి పర్మిషన్ తీసుకొని ప్రచారం చేస్తూ ఉంటే ఆ పర్మిషన్ కూడా లెక్క చేయకుండా వైసీపీని నా కార్యకర్తలు వచ్చి రోడ్డుకు మధ్యలో అడ్డుకొని గొడవలు సృష్టించడం జరిగింది. అవన్నీ కూడా వీడియోలో, సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది మొన్న ఈవినింగ్. దానిపైన మేము స్పందించి వాళ్ళు పోలీసులంతా ఉంటే కూడా పోలీసులు చెప్తాడు వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు. మేము దారి తీసుకొనేసి మా దారికి మేము వస్తే మమ్మల్ని అందరినీ కూడా కొట్టి కాలువల్లో తోసి స్కూటర్లంతా కింద పెట్టేసి భయభ్రాంతులు చేయడం జరిగింది. ఎట్టకేలకు మేము తప్పించుకొనేసి మా దారిలో మేము మూలకొకరు పరిగెత్తి రావడం జరిగింది. ఇటువంటి అరాచకాలు ఈ తిరుపతి పట్టణంలో వైసీపీ నాయకులు చేస్తున్నారు. ప్రతిరోజు వారం రోజులుగా ఒక అభ్యర్థిగా ఒక కూటమి అభ్యర్థులందరూ కూడా ప్రచారం చేస్తూ ఉంటే, పర్మిషన్ తీసుకొని మేము ప్రచారం చేస్తూ ఉంటే వారం రోజులుగా ఇదే గొడవలు సృష్టిస్తున్నారు. పోలీసులకు 3 సార్లు కంప్లైంట్ చేస్తాం. పోలీసులు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోకుండా ఇంతవరకు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం, కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం. కలెక్టర్ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం లేదు. ఖచ్చితంగా ఈరోజు మేము అందరం కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దీనిపైన మేమందరం కూడా ఇంకొకసారి ఇటువంటి దుర్ఘటనలు ప్రచార సమయాలలో జరిగితే ప్రతిఘటన తప్పదు. ఖచ్చితంగా కూడా మేము వాళ్ళని ఎదుర్కొంటాము. దయచేసి మీరు అధికారులు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. మీరు ఇంతవరకు కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా మేము అదే ఇప్పుడు ఎస్పీ గారు కూడా చెప్తాం. మీరు చెప్తున్నారు కింద ఆఫీసర్లు పనిచేయడం లేదనేసి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు సహకరిస్తూ ఉంది. అది సహకరించకూడదనేసి కూడా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వంలో డీజీపీకి, పార్టీలకు కూడా, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి కూడా ఈ కంప్లైంట్స్ కూడా పంపడం జరుగుతూ ఉంది. పరమశివుని పాదాల నుంచి పుట్టిన నృత్యానికి 64 కళల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జతీష్ నృత్యాలయ నిర్వాహకురాలు, నృత్య కళాకారిణి శైలజారెడ్డిని ఘనంగా సత్కరించి అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 64 కళలలో ఒకటైన నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉందని, అలాంటి కళకు ఓ రోజును కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో నృత్యం అంతర్భాగమే ఉందని చెప్పారు. ఆదికాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు మనుషుల జీవితాల్లో నృత్యం భాగమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కేఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా తిరుపతిలో జతీష్ నృత్యాలయంలో నిర్వాహకులు, నృత్య దర్శకురాలు శైలజారెడ్డి గారికి ఈరోజు శుభాకాంక్షలు చెప్పి ఆమెను సన్మానించుకున్నాము. ఈ నృత్య దినోత్సవం రోజు పిల్లలందరికీ శుభాకాంక్షలు. అంతరించిపోతున్న కళలను శైలజారెడ్డి మేడం గారు పిల్లలకంతా ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి తక్కువ రుసుముతో వారిని మంచి భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు నేర్పించి వారిని మంచి బాటలో నడిపిస్తున్నారు. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పిల్లలు విద్యతో పాటు ఇలాంటివి కళలు నేర్చుకుంటే చాలా శారీరక ఎదుగుదల కూడా తోడ్పడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ నృత్య కళను ఆదరించాలి. 64 కళల్లో ఈ నృత్య కళ చాలా ప్రసిద్ధి చెందింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ నృత్య దినోత్సవం జరుపుకుంటున్నారు. అందరికీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు శైలజారెడ్డి. నేను జతీష్ నాట్యాలయాన్ని స్థాపించి 25 ఏళ్ళుగా అనేక మంది విద్యార్థులకు భరతనాట్యంలో శిక్షణ ఇస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవము అనేది మాకు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. కానీ మేము ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే ప్రతిదినము మాకు నృత్య దినోత్సవమే. మాకు ప్రతిరోజు పండగలే. ఎందుకంటే ఈ నాట్యం వల్ల ఎంతోమందికి వాళ్ళ మానసిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి కానీ, వాళ్ళ యొక్క ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఈ నాట్యంతో పోతుందనేది నా గట్టి నమ్మకము. ఈ నృత్య కళాకారునిగా
నేను కొనసాగుతున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆ నటరాజ సేవకై ఎల్లప్పుడూ నేను కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులను భారీగా నామినేషన్ వేయించారని వైసీపీ బలిజ నేత నీలం బాలాజీ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు వైకాపా నాయకులు విజయ్ కుమార్ తదితరులతో కలిసి బాలాజీ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే తిరుపతి అభ్యర్థి అభినయ్ రెడ్డి యువకుడని, గతంలో ఆయన తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు తదితర కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, అలాగే కరోనా కాలంలో భూమన కుటుంబం చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. తిరుపతి మరింత అభివృద్ధి చెందాలంటే భూమన వారసుడు అభినయ్ రెడ్డితోనే సాధ్యమన్నారు. ఇక్కడ కరోనా బాధితులంతా వచ్చి కూడా ఇక్కడ మరి వైద్యం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన కరోనాను సైతం లెక్క చేయకుండా మరి తిరుపతి నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తూ మరి ఎవరైతే కరోనా బాధితులు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయాలు అందిస్తూ వాళ్ళందరికీ కూడా సేవలు అందించడం జరిగింది. ఈ తిరుపతి అంటేనే ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఆయన కూడా మరి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తిరుపతి ప్రజలకి ప్రశాంతమైనటువంటి మా వాతావరణాన్ని కల్పించాలని చెప్పి కూడా యువకుడైనటువంటి నాకు అవకాశం ఇవ్వండి, నేను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి వారు చెప్పుకుంటూ పోతున్నారు. కాబట్టి తిరుపతి ప్రజలు ఆలోచించాలా, మరి అందరం కూడా మనం కుటుంబ సభ్యుల మాదిరిగా మనం తిరుపతిలో ఉన్నాం కాబట్టి అదే చరిత్రను పునరావృతం చేస్తాం. దానికి చేయాలంటే అభినయ్ రెడ్డి గారి గెలుపు ముఖ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ దయచేసి తిరుపతి ప్రజలంతా ఆలోచించి తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకుని మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునేదానికి అభినయ్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా నామినేషన్ల విత్డ్రా గడువు ముగిసిందని, చిత్తూరు పార్లమెంటుకు సంబంధించి 19 మంది ఎన్నికల బరిలో నిలవనున్నారని తెలిపారు చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, ప్రతి బ్యాలెట్ యూనిట్లో ఒక ఈవీఎంకు 16 మంది అభ్యర్థులు, రెండవ ఈవీఎంకు 3 అభ్యర్థులు, ఒక నోటా ఉండనుందని తెలిపారు. అబ్జర్వర్లు, పొలిటికల్ పార్టీల సమక్షంలో ఎన్నికల విధి నిర్వహణకు పోలింగ్ పార్టీలను తయారు చేయడం జరిగిందని, ఇందులో ఒక గెజెటెడ్ ఆఫీసర్, ఒక సూపర్వైజర్, 4 సహాయక సిబ్బంది, మొత్తం 6 మంది ఉండనున్నారని తెలిపారు. జిల్లాలో 1771 పోలింగ్ స్టేషన్లకు 1771 పోలింగ్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో నగరి, వడమాలపేట మండలాల్లోని పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పోలింగ్ పార్టీలను తిరుపతి జిల్లా నుండి కేటాయించడం జరుగుతుందన్నారు. మే 11న పోలింగ్ పార్టీలకు పోలింగ్ స్టేషన్ల కేటాయింపు జరుగుతుందన్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించనున్న 16,547 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, వీరిలో 11,914 మంది చిత్తూరు జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉన్నారని, 4,633 మంది ఇతర జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారుగా ఉన్నారన్నారు. చిత్తూరు జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారికి మే 5న సంబంధిత నియోజకవర్గంలో, ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వారు జిల్లా కేంద్రంలో తమ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవడానికి అవకాశం కల్పించబడిందని తెలిపారు. మే 2వ తేదీ నుండి ఎన్నికల సామగ్రిని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవడం జరుగుతుందని, 3-4 తేదీల్లో పీఓలు, ఏపీఓలకు నియోజకవర్గ స్థాయిలో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 596 మంది ఇంటి నుండే తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని, ఈ కార్యక్రమం 6-7 తేదీల్లో చేపట్టడం జరుగుతుందన్నారు. మే 1వ తేదీ నుండి ఓటర్ స్లిప్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. సి విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులు 100 నిమిషాల వ్యవధిలో స్పందించడం జరుగుతోందని తెలిపారు. విలేకరుల సమావేశంలో శిక్షణ కలెక్టర్ డి హిమవంశీ, డిఆర్ఓ బి పుల్లయ్య, చిత్తూరు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ పోలింగ్ పార్టీస్ మన జిల్లాలో తయారు చేసుకోవడం జరిగింది. మొత్తం 1771 పోలింగ్ స్టేషన్స్కి గాను 1771 పోలింగ్ పార్టీస్ తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో ఒక 97 మనకి నగరి అంటే తిరుపతి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, అంటే తిరుపతి, వడమాలపేట, పుత్తూరు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ సంబంధించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం 1771 కలుపుకొని మనం 1771 పోలింగ్ స్టేషన్లో వేయాలి. కాబట్టి ఎవరు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తారనేది ఇంకా మనకు తెలియదు. అది మనం 11వ తేదీ మాత్రమే చెప్పగలం. సో ఇప్పటికైతే టీమ్స్ ఫామ్ అయిపోయాయి. ఏ టీం ఎక్కడికి వెళ్తుంది అనేది 11వ తేదీ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో దాదాపు 4,633 మంది, 4,633 వీళ్ళు బయట జిల్లాల్లో ఓట్లు ఉండి మన దగ్గర పనిచేస్తున్నారు. బ్యాలెన్స్ ఆల్మోస్ట్ 12,027, 21. సో అప్రాక్సిమేట్ 12,000 చిల్లర మంది మన జిల్లాలో పనిచేస్తూ మన జిల్లాలో ఓటేస్తున్న వాళ్ళు. సో వీళ్ళందరికీ మనం పోస్టల్ బ్యాలెట్ 5వ తేదీన వారికి ఎక్కడ ఓటు ఉందో అక్కడ చిత్తూరు జిల్లా వాళ్ళు ఓటేసుకునేటట్లు, బయట జిల్లాలో ఓట్లు ఉండి చిత్తూరు జిల్లా పనిచేస్తున్న వాళ్ళకి మాత్రం చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో ఓటు వేయడానికి సదుపాయం కల్పిస్తాం. సో మిగతా 7 కాన్స్టిట్యున్సీల్లో ఓటు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓటేస్తారు. సో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అక్కడే వినియోగించుకోవచ్చు.
బయట జిల్లాలో ఓటు ఉన్న వాళ్ళు మాత్రం చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్ ప్రిన్సెస్లో సో ఆ వెన్యూలో మనం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సదుపాయం పెడతాం. సో ఇది రిగార్డింగ్ పోస్టల్ బ్యాలెట్స్ మేజర్గా మనం ఇప్పుడు చేస్తున్న వర్క్ ఇది. అండ్ 6-7 తేదీలలో ఇళ్ళకెళ్ళి ఓటు ఇచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ ఒక 596 మంది ఉన్నారు మన జిల్లాలో. ఇళ్ళకెళ్ళి ఓటు మనం తీసుకోవాల్సిన వాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు వేయించుకోవడం 6-7 తేదీలో జరుగుతుంది. అండ్ ఈ వారంలో మోస్ట్లీ 2 days పడుతుంది మనకు. సో మేబీ థర్స్డే తర్వాత నుంచి ఆల్ ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్యారల్గా స్టార్ట్ చేస్తాం. సో ఈ 4-5 యాక్టివిటీస్ మనకి ప్యారల్గా జరుగుతున్నాయి. ఒకవైపు పోస్టల్ బ్యాలెట్, ఒకవైపు ఇళ్ళకెళ్ళి ఓటు వేయించుకోవటం, ఒకవైపు ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఒకటి, ఒకవైపు బ్యాలెట్ పేపర్స్ ఈవీఎంస్ తయారు చేసుకోవటం, అండ్ లాస్ట్ మన ఆల్ ఓటర్స్కి ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. సో ఈ 5 యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. 120 గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టిన స్వీప్ అవగాహన కార్యక్రమాలు, ఛాయాచిత్ర ఆల్బమ్ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ గూడూరు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆదివారం ఆర్ఓ కిరణ్ కుమార్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గూడూరు ఆర్డీఓ కలెక్టర్కు వివరిస్తూ గూడూరు నియోజకవర్గంలోని బూత్ లెవెల్ స్థాయి, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పలు ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఓటు హక్కు గల ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును మే 13న వినియోగించుకునేలా వారికి మోటివేట్ చేయడం జరిగిందని, యువ ఓటర్ల నమోదు, పోలింగ్ శాతం పెంపు లక్ష్యంగా ఓటర్ చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఓలు తదితర అధికారులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో గూడూరు పట్టణంలోని ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రాన్ని, ఆదర్శ విభిన్న ప్రతిభావంతుల పోలింగ్ కేంద్రాన్ని, సాధారణ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సజావుగా ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళికలతో నిర్దేశించిన టైం లైన్ మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం గూడూరు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన 53 ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రాన్ని, పింక్ పోలింగ్ బూత్ను, సిఎస్ఎంఓ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 32 సాధారణ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని, సిబిఎస్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 45 ఆదర్శ విభిన్న ప్రతిభావంతుల పోలింగ్ కేంద్రాన్ని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నియోజకవర్గంలో పింక్ పోలింగ్ కేంద్రం మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్న కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం సంతోషమని, అన్ని పోలింగ్ కేంద్రాలలో ర్యాంప్, వీల్చైర్స్, షెడ్స్, త్రాగునీరు, ఓఆర్ఎస్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది 2వ దఫా ర్యాండమైజేషన్ డీఈఓ స్థాయిలో నేడు ఆదివారం ఉదయం పూర్తి అయిందని, పోలింగ్ పార్టీ సిబ్బందికి మే 2న శిక్షణకు ఏర్పాట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలపగా, సిఎస్ఎంఓ ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇవ్వనున్నామని ఆర్డీఓ తెలిపారు. అంతేకాకుండా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థుల సమావేశం ఏప్రిల్ 29న నిర్వహించిన అనంతరం ఏప్రిల్ 30 నుండి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లను ఇంటింటికి సంబంధిత ఓటర్లకు పంపిణీ చేయాల్సి ఉంటుందని, అనంతరం ఏఎస్డీ లిస్టును పక్కాగా తయారు చేయాల్సి ఉంటుందని అన్నారు. గూడూరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈవీఎం, ఇంటర్మీడియటరీ స్ట్రాంగ్ రూమ్ను, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను, పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను పరిశీలించారు. ఈవీఎం కమిషన్కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో జరపాలని సూచించారు. జిల్లా కేంద్రం నుండి పంపించిన ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. చెక్లిస్టు మేరకు సదరు మెటీరియల్ ఉండేలా సరిచూసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, 2 అంచెల భద్రత 24/7 ఉండాలని సూచించారు. అనంతరం గూడూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గూడూరు వెంకటేశ్వర్లు, డిఎల్డిఓ వాణి, తహసీల్దార్లు కరుణకుమార్, నరసింహారావు, ఎంపీడీఓ రాజశేఖర్, పోలీస్ నోడల్ అధికారి పాపారావు, సెక్టరల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.
రాయలసీమ ప్రాంతాన్ని తెలుగు గంగ నీటిని తెచ్చి సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు దివంగత నందమూరి తారక రామారావు అని, మంచి దూరదృష్టి గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడని ప్రముఖ సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రేణిగుంట గాంధీ బొమ్మ సర్కిల్ వద్ద బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఆదివారం బహిరంగ సభ జరిగింది. అనుకున్న సమయానికి సభ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ బాలకృష్ణ వచ్చే వరకు జనం ఎదురుచూశారు. శాంతి భద్రతలకు విఘాతం పడకుండా పోలీసులు గట్టి దిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వేదికపై నందమూరి బాలకృష్ణకు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి కిరీటం అలంకరించి ఖడ్గాన్ని బహుకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీ రామారావు మరో అంబేద్కర్ గా అభివర్ణించారు. తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన సేవలు వర్ణించలేమని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఆయన చేపట్టిన చర్యలు అభినందనీయమని అన్నారు. పరిపాలనను సులభతరం చేయడానికి ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండడం కోసం రాష్ట్రంలో మండల వ్యవస్థను ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రజలను పాలకులు చేసిన ఖ్యాతి ఆయనదేనని అన్నారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న నాయకుడని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కట్టుబట్టలతో బయటకు వచ్చామని తెలిపారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి అమోఘమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయాన్ని పెంచే దేశంలో అందరూ ఆశ్చర్యపడేలా చేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తిరుపతి ఎంపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వరప్రసాద్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, సుధీర్ రెడ్డి, మాతృమూర్తి బృందమ్మ, సుధీర్ రెడ్డి సతీమణి రిష్తారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి, జిల్లా టీడీపీ సీనియర్ నేత నరసింహ యాదవ్, జిల్లా తెలుగు యువత నాయకులు శ్రీధర్ వర్మ, రేణిగుంట మండల టీడీపీ అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, టీడీపీ సీనియర్ నేతలు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెన్నారెడ్డి, డి పుష్పనాథం, మున్నీర్, జీకే, మునస్వామి నాయుడు, రేణిగుంట పట్టణ యువనేత రాజేష్ ఎన్జీ, నెల్లూరు సుబ్రహ్మణ్యం, మామండూరు కాళేశ, బుజ్జినాయుడు, నవాబ్, మురళి, ఉదయ్ కుమార్ రెడ్డి, కొరియర్ రవి, అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు. సమాధానం చెప్తామని మొత్తం అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేరు. వాళ్ళ ఇంటి పరిస్థితులు కూడా ఆలోచించకుండా ప్రాణానికి సైతం వాళ్ళ ప్రాణానికి సైతం కూడా కొట్టి వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళు అవుతా వాటి వాళ్ళ అరాచకాన్ని, అక్రమాన్ని, దౌర్జన్యాన్ని, మాయల్ని, మోసాన్ని, కుట్రల్ని, కుతంత్రాన్ని అన్నింటి సహిస్తూ ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వాటన్నింటినీ ఎదుర్కొంటూ మరి ఈనాడు అంతా ఒక కలిసి పెట్టుకున్నామంటే మనం అది ఒక ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష. తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఒక వ్యవస్థ. అది ప్రతి తెలుగువాడి సొత్తు, ప్రతి తెలుగువాడి ఆస్తి. ఈ యొక్క వ్యవస్థ నడుస్తుంది. నాడు రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో సంస్కరణలు, అంటే ప్రతి గడ్డ కూడా తెలుగువాడిని అని భవిష్యత్తుగా చెప్పేది. తెలుగు సత్వ అలాగే అహంకారాన్ని మొదలు పెట్టి ఎన్ను తట్టి ఆనాడు చెప్పుకునేలా ఒక ధైర్యం ఇచ్చిన ఒక తెలుగు దేశం. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొట్టు మూడకుండే ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన రాజకీయ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆనాడు పార్టీ పెట్టారు, 9 నెలల్లో అధికారానికి చేజిక్కించుకున్నారు. తర్వాత ఈ యొక్క ఏదైతే పదవులో అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బలహీన వర్గాలు, ఎన్నుకబడిన తరగతులు, రాష్ట్ర పీడిత గృహాలైతేనేది, మైనారిటీలు అయితేనేది అందరికీ చేతులిచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టి పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అభినవ అంబేద్కర్ ఎన్నో సంస్కరణలు, అంటే ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎంతో, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి, అలాగే ఎంతో ఉపయోగకరమైనవి, ప్రజలకు సానుకూలమైనవి.
మరి ఆ ఎన్టీఆర్ రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు ఇవన్నీ కూడా ప్రతి వాడు చెప్పుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవాల్సింది. ఇక్కడ ఎవరైతే మాఫియా పనులు చేసినారో వాళ్ళందరినీ తాడా తీసి మొత్తం జైల్లో పెట్టిస్తారని చెప్పి ఈరోజు మీ ప్రమాణం చేస్తా ఉన్నారు. అతనే మరి చంద్రబాబు నాయుడు గారి కూతురు లేరు, లోకేష్ అన్న కూతురు లేరు. కాబట్టి మా అక్క చెల్లెళ్ళు అంటే వాళ్ళకి అంత ఇష్టం. కాబట్టి మంచి స్కీములు ఈరోజు మా అక్క చెల్లెలకి చెప్పమని చెప్పి మీ లోకేష్ అన్న మీ బాబు గారు నాకు చెప్పి పంపించినారు. సూపర్ 6 అని పథకం పెట్టినాం. సూపర్ 6 లో మరి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు అందరూ కూడా మా అక్క చెల్లెలు ముఖ్యంగా మరి ఎక్కడ తిరుపతి జిల్లాలో ఏ మూలకి పోయినా బస్సు ఫ్రీ. బస్సు ఎక్కితే చాలు హ్యాపీగా కూర్చొని, మొగుళ్ళు మాత్రం ఇక్కడ సూట్ కేసు పట్టుకొని నిలబడాల్సిందే. వాళ్ళకి ఫ్రీ ఏం కాదు, మొగుళ్ళకి మొత్తం వడ్డీ బెల్లాలకి ఫ్రీ. తర్వాత ఎవరైతే యువత చదివి నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకి మరి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పన్నాడు మీ లోకేష్ అన్న. అట్టనే మా చెల్లెళ్ళు ఉన్నారు, పాపం కష్టపడి చదువున్నారు. వాళ్ళందరికీ కూడా మరి చేయూతనిస్తూ మరి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్క చెల్లెమ్మకి ఎంతమంది చెల్లెమ్మలు ఉంటే ఇంకా అంతమంది చెల్లెమ్మలకి మరి 1,500 రూపాయల లెక్కన మరి మీ చంద్రబాబు నాయుడు గారు మీకు ఇస్తా అన్నారు. మరి మా రైతన్నలు ఉన్నారు, రైతన్నలకి ఏదో చెయ్యాలి. రైతన్నలు ఈరోజు మరి ఆ రోజు ఫ్యాన్ ఓటేసినారు. ఫ్యాన్ ఓటేసి ఏందమ్మా స్విచ్ చేసినారు, కరెక్ట్ గా 6 నెలలకి ఫీజు కొట్టేసింది. ఒక విషయం తెలుసుకోవాలి, మీకు అందరికీ తెలుసు, మీ అశేష జనవాహినితో పాటు నేను కూడా 5 సంవత్సరాల క్రితం మీ ముందుకొచ్చి మనం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయించడం జరిగింది. 151 సీట్లతో మనం వాళ్ళకి అధికారం ఇస్తే ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వపుష్పం పట్టించినారు. రాజధాని అన్నారు, రాజధాని లేదు. మరి ఏది చెప్పినా ఏది కూడా చేయకుండా ఆఖరికి హరిజన్లు కూడా మాత్రం చేసి డోర్ డెలివరీ పరిస్థితి రాష్ట్రంలో తీసుకుంటారు. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడే చెప్పినాడు మన సీనియర్, అయ్యా ఈరోజు కొత్త చట్టం వచ్చింది, ఆ చట్టం చూస్తే మనం గుండె లాగిపోతాయి. ఆ చట్టంలో వాళ్ళు ధరణి కోర్టును పెట్టి ఎప్పుడైనా సరే మన భూములు వాళ్ళ భూములుగా మార్చుకునే అవకాశం ఉంది. మనం ఏం చేయలేము. ఇప్పటికే ఎంతో మంది భూముల్ని ల్యాండ్, వైను, శాండ్ అన్నీ కూడా మాఫియా చేతులే కలిపినాయి. ఎక్కడైతే చిన్న పని ఉన్నా అది రెవెన్యూ డిపార్ట్మెంటు, రాజకీయ నాయకులు పూర్తిగా అందరి నోట్లు కొట్టి సర్వభ్రష్టత్వం పట్టించినారు రాష్ట్రాన్ని. ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క పని కూడా పేదల కోసం చేయలేదు. మరి ఈరోజుగా ఉండేటటువంటి ఈ నియోజకవర్గంలో మనం కానీ తిరిగి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే సర్వభ్రష్టత్వం పట్టిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఓట్లు వేయకుండా వైఎస్ఆర్ పార్టీకి మా కూటమి అభ్యర్థి మద్దెల సుధీర్ రెడ్డి గారిని మీ అందరూ ఓట్లు వేసి, సైకిల్ గుర్తికి ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే, అదేవిధంగా మన బీజేపీ అభ్యర్థి ఐఏఎస్ ఆఫీసర్ వరప్రసాద్ గారు వారికి కమలం ఉంటుంది, వారికి కూడా వేసి వారిని కూడా గెలిపిస్తే దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉండేటటువంటి నాయకులు, భవిష్యత్తుని మన బిడ్డల కోసం భవిష్యత్తును బంగారమయం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా తిరిగి అధికారంలోకి తెచ్చుకోలేకపోతే ఈ రాష్ట్రం భవిష్యత్తు
మే నెల నుంచి నూతన విధానంతో ఇస్తున్న పెన్షన్లపై శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ వచ్చే నెల నుంచి ఇచ్చే పెన్షన్ పంపిణీపై నేడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని, దీనిపై కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తమకు లబ్ధిదారులకు ఏ విధంగా పెన్షన్లు పంపిణీ చేయాలో తెలియజేశారని, మే జూన్ నెలల పెన్షన్ల డబ్బులను ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏఈపీఎస్ విధానంలో లబ్ధిదారులకు ఆధార్ నెంబర్ అనుసంధానమైన ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పెన్షన్ డబ్బులు జమ చేయబడుతుందని తెలిపారు. అయితే బ్యాంకు ఖాతాలు లేని వారికి మరియు విభిన్న దివ్యాంగుల లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యం కారణాలతో పెన్షన్లు పొందుతున్న వారు, మంచం మీద వీల్ చైర్లకు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పెన్షన్లు పొందుతున్న యుద్ధ వీరుల, వృద్ధ వితంతువులకు మాత్రమే గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు, లబ్ధిదారులు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లను డబ్బులు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. మే నెల 1వ తారీఖు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మీద ఇప్పుడే మన శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ చేశారు. దానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి వచ్చాయి. ప్రభుత్వం నుంచి ఇప్పుడే కలెక్టర్ గారు మాకు అందరికి కూడా తెలియజేశారు. 1వ తారీఖు ఏ పెన్షన్దారుడు కూడా సచివాలయానికి రావాల్సిన అవసరం లేదు. అకౌంట్ లింక్, ఆధార్తో లింక్ అయి ఉన్న అకౌంట్ ఉన్న పెన్షన్దారులందరికి కూడా నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాకి నగదు జమ చేయబడుతుంది. అకౌంట్ లేని పెన్షన్దారులందరికి కూడా మన సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికి తీసుకెళ్లి అందించడం జరుగుతుంది. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ మార్పును గమనించి ఎవరు కూడా ఎండల్లో ఇబ్బంది పడి సచివాలయానికి వచ్చి వారి ఆరోగ్యాన్ని హాని చేసుకోవద్దని తెలియజేసుకుంటూ, మేమందరం కూడా పెన్షన్దారులకి సకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మా సిబ్బంది ద్వారా వారికి సేవలు అందించేదానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. శ్రీకాళహస్తిలోని బజార్ వీధిలో ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రతి నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నేడు 148వ నెల సేవా కార్యక్రమాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ బాబు పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ బాబు, సంస్థ అధినేత మునీర్ బాషా మాట్లాడుతూ గత 148 నెలలుగా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ద్వారా తాము ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రత్యేక ప్రతిభావంతులకు ఏదైనా వ్యాపారం పెట్టించి వారి కాళ్లపై వారు ఆధారపడే విధంగా కార్యాచరణ చేయాలని ఉద్దేశంతో ఉన్నామని, త్వరలోనే వాటిని కార్యాచరణ దాల్చి ప్రత్యేక ప్రతిభావంతులకు జీవనాధారం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాబా ఫరీద్, న్యాయవాది రాజేశ్వరరావు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. గత 148 నెలలుగా ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు కుల మతాలకు అతీతంగా నిరుపేదలైన కుటుంబాలను, శ్రీకాళహస్తి పట్టణంలో దివ్యాంగులను, మానసిక దివ్యాంగులను, అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టచిరని నిరుపేద కుటుంబాలకు వెళ్లి వాళ్ళని పరామర్శించి వారికి 148 నెలలుగా నెలసరి వస్తువులు అంటే బియ్యము, పప్పు, చింతపండు ఈ విధంగా వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉండడం శ్రీకాళహస్తిలో చాలా సంతోషంగా ఉంది. వారు ప్రతి నెలను వారి కుటుంబ సభ్యులుగా ఇంతమంది దివ్యాంగులను భావించి వారి కష్ట సుఖాలను చూసుకుంటున్నందుకు, అదే సంస్థలో మేమందరం సభ్యులుగా ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. 148వ నెలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ పెట్టడానికి కారణం ఏమిటంటే, సమాజంలో ఎంతో మంది ఉన్నారు. అంటే కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకు, లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకు, వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకు, వందలు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకు. కానీ కొంతమంది ఉన్నారు ఏమీ సంపాదన లేని వాళ్ళు. అంటే వారికి ఏమంటే అంగవైకల్యం, అంటే ప్రత్యేక ప్రతిభావంతులు. వాళ్ళకు పని చేయాలని ఉన్నా పని ఎవరు ఇవ్వరు, చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినా చేయలేరు. అలాంటి వాళ్లకు ఒక సంస్థ పెట్టి వాళ్ళకి సేవ చేయాలని ఒక ఆలోచన పుట్టింది. అది 148 నెలల ముందర దాన్ని 5 మందితో ఒక సంస్థ పెట్టి 5 మందితో ప్రారంభించి భగవంతుడి దయ వల్ల ఈరోజు 35 మందికి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా మేము సేవ చేస్తున్నాము. సహకారంతో వీళ్ళకు ఉపాధి కూడా కల్పించాలని ఆలోచిస్తున్నాము. భగవంతుడి దయ వల్ల అది నెరవేరి వీళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇంకా పెంచాలని కూడా
ఆ శక్తిని ప్రసాదించమని భగవంతుని శ్రీకాళహస్తి పట్టణంలోని వెల్లంపల్లిలో అతి పురాతనంగా ఉంటున్న రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా తల్లి సీతాదేవి సమేత శ్రీరామునికి పూలంగి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పూలంగి సేవకు ఉభయదారులు మునస్వామి నాయుడు దంపతి సమేతంగా స్వామివారికి వివిధ రకాల పువ్వులు, పూజా సామాగ్రిని శాస్త్రయుక్తంగా స్వామివారికి సమర్పించారు. అనంతరం సీతాదేవి సమేత శ్రీరాములు వారికి వివిధ రకాల పూలతో శాస్త్రయుక్తంగా పుష్పార్చన చేస్తూ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెల్లంపాలెంలోని గ్రామస్తులు పాల్గొని స్వామివారి పూలంగి సేవలను తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ అర్చకులు రవికుమార్ స్వామి మరియు న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఒక్కో రోజు ఒక్కొక్క ఘట్టాన్ని శ్రీరామ మందిరంలో నిర్వహిస్తున్నామని, నిన్న స్వామివారి కళ్యాణోత్సవం, నేడు పూలంగి సేవను అత్యంత వైభవంగా నిర్వహించామని తెలియజేశారు. నేటి రాజకీయ నాయకులు శ్రీరాముల వారిని ఆదర్శంగా తీసుకుని రామరాజ్యం కొనసాగించాలని, అదేవిధంగా ప్రజలు కూడా ఓటును నోటుకు అమ్ముకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని ఆయన భక్తజన కోటికి తెలియజేశారు. గృహస్థుని యొక్క ధర్మము, రాజధర్మము, ఆ రాజ్యాన్ని ఏ విధంగా పాలించారో అట్లా చేసుకుంటూ వచ్చారు. సో ఈ రాజకీయవేత్తలకు, ఇప్పుడుండే నేటి ఉండే రాజకీయవేత్తలకు రాముడు ఒక ఉదాహరణ. రాముడు ఎట్లా పాలించాడు జనాల్ని, ఇప్పుడుండే జనాలు ఎట్లా ఉన్నారో మనము తెలుసుకోవచ్చు. ఎందుకురా అంటే యథా ప్రజా తదా రజా అనేసి అంటాడు. అంటే ఇప్పుడు ఒక రాజు దొంగ అయిన అనుకోండి, ప్రజలు కూడా దొంగలైపోతారు. సో ఇప్పుడు చూస్తున్నాం మనము, అంత డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారు. సో అట్లా కాకుండా ప్రజలకి, భగవంతునికి సేవ చేసేటట్టు చేయాలి. అదే భగవంతుని యొక్క ధర్మము, శ్రీరాముని యొక్క ధర్మం. 13 రోజులు శ్రీకాళహస్తి వెలంపాలెం నందు శ్రీరాముల వారి మందిరం నందు ప్రతిరోజు ఎంతో వేడుకతో, ఉత్సాహంతో, బాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో, ఆడపడుచుల సహకారంతో అందరితో ఈ యొక్క ఉభయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు స్వామివారి పూలంగి సేవ, రేపు వసంతోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమము అందరి సహకారంతోనే జరుగుతూ ఉంది. శ్రీరాముల వారు మనకు ఏకపత్ని వ్రతుడు, ఆయన అడుగుజాడల్లోనే నడవాలనేసి ప్రతి ఒక్కరూ శ్రీరాముని బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారంను పురస్కరించుకుని మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా సోమవారం తిరుమలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుమల స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ ప్రాంతంలో సోమవారం బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జేబీ శ్రీనివాస్, ఊకా విజయ్ కుమార్ తో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఇంటికి కరపత్రాలను పంచారు. అంతకుముందు బాలాజీనగర్ లో కొలువైన వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వీరు అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తిరుమల స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ ప్రాంతంలో విస్తృత ప్రచారం చేశామని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించామని ఆయన అన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్నికల సందర్భంగా ఈరోజు తిరుమల కొండపైన తిరుమల వాసుల దగ్గర స్థిరవాసులు ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు తిరుమల ప్రాంతంలో
ఇంటింటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అధ్యక్షులు పురంధేశ్వరి గారు, అదేవిధంగా మోదీజీ గారు, వీళ్ళందరి ఆశీస్సులతో జనసేన అభ్యర్థిగా తిరుమల తిరుపతి అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. తిరుమల వాసులు తిరుపతి వాసులను కోరుకునేది ఒకటి, ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో అందరూ బాగుండాలని, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో ఉండాలనేసి కూడా కోరుకుంటూ, మంచి భవిష్యత్తు రాష్ట్రానికి రావాలని, తిరిగి కలిగించాలని వెంకటేశ్వర స్వామిని కూడా తెల్లవారితో పూజలు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అభ్యర్థిస్తున్నామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ తిరుమల ప్రాశస్త్యాన్ని ఇప్పుడు టీటీడీ అధికారులు నాశనం చేశారని అన్నారు. స్థానికులకు టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ఏవి ధర్మారెడ్డి చేసింది శూన్యమని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సుగుణమ్మ ప్రజలను కోరారు. ఈరోజు ప్రచారంలో భాగంగా మన తిరుమలలో ఈరోజు ప్రచారం అభ్యర్థి అయినటువంటి మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీధర్ వర్మ గారు, ప్రెసిడెంట్ అయినటువంటి రాజు వారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ సభ్యులంతా కూడా కలిసి ఈ రోజున ఈ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ తిరుమల తిరుపతి అనేది రెండు కూడా మరి తిరుపతి అనేది మొదటి మెట్టు, తిరుమల అనేది మనందరికి కూడా మన కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ప్రదేశంలో ఈ రోజున ఎంత తిరుమల తిరుపతి పవిత్రత ఎంత దెబ్బతినింది అని ఈరోజు మన తిరుపతి ప్రజలకే కాకుండా, రాష్ట్ర ప్రజలకే కాకుండా, దేశ ప్రజలకే కాకుండా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల ప్రశస్తాన్ని, తిరుమల పవిత్రత ఏ విధంగా ఇప్పుడున్నటువంటి యాజమాన్యం కానివ్వండి, ఇప్పుడున్నటువంటి అధికారులు కానివ్వండి దెబ్బ తీశారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అదే కాకుండా ఈ రోజున చైర్మన్ కానివ్వండి, ధర్మారెడ్డి ఈవో గారు కానివ్వండి, వారు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, వారు మేము తిరుమల వాసులకి స్థానికులకి అది చేసాం ఇది చేసాం అంటున్నారు, కానీ అవన్నీ కూడా మాటల వరకే పరిమితం అయ్యాయి, ఇంతవరకు చేతుల వరకు రాలేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతున్న తరుణంలో తప్పకుండా ఇక్కడ తిరుమలలో మాకు మెజారిటీ వస్తుంది. ఈ మెజారిటీనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ ప్రభుత్వం కూడా ఫామ్ కాబోతుందని ఆ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేమంతా కూడా ఆశిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. సార్వత్రిక ఎన్నికల్లో అధికారులకు ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలి, పోలింగ్ రోజు కార్యాచరణ ఏ విధంగా నిర్వహించాలి అనే అంశాలపై శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి ఎన్నికల సెక్టర్ అధికారులకు 3వ విడత శిక్షణ తరగతులను నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కార్యాచరణ మరియు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహణ ఏ విధంగా నిర్వహించాలి, కార్యాచరణ ఏ విధంగా చేపట్టాలి అనే అంశాలపై సెక్టార్ అధికారులకు దిశా నిర్దేశించే విధంగా 3వ విడత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నేడు నామినేషన్ ఉపసంహరణలు ఉన్నాయని, సాయంత్రం 5 గంటలకు పైన నామినేషన్ ఉపసంహరణలు చేసుకోబోతున్న అభ్యర్థులు మరియు ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తామని తెలియజేశారు. ఈరోజు 160 శ్రీకాళహస్తికి సంబంధించి సెక్టరల్ ఆఫీసర్ల ట్రైనింగ్ 3వ విడత ట్రైనింగ్ ప్రారంభించాము. ఇదివరకే రెండు పర్యాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నిన్నటి వరకు నామినేషన్ స్క్రూటినీ అయిన తర్వాత ఈరోజు విత్డ్రావెల్స్ స్టార్ట్ అయ్యాయి. విత్డ్రావెల్స్తో పాటు ఒక పక్క సెక్టరల్ ఆఫీసర్ ట్రైనింగ్ కూడా పెట్టుకున్నాము. మెయిన్గా సెక్టరల్ ఆఫీసర్సే మొత్తం ఈ ఎలక్షన్ పోలింగ్ మెటీరియల్ తీసుకోపోవడం కావచ్చు, పీఓస్ ఏపీఓస్కి అనుసంధానంగా ఉండే వారి సెక్టరల్ ఆఫీసర్లు ఎక్కువ బాధ్యతలు ఉంటాయి కాబట్టి వారు మరింత క్షుణ్ణంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇప్పుడు 3వసారి ఇస్తున్నాము ట్రైనింగ్. అలాగే 2వ తారీఖు పీఓస్ ఓపీఓస్ ట్రైనింగ్ నియోజకవర్గ స్థాయిలో సుమారుగా 700 మందికి మళ్ళీ ట్రైనింగ్ సెక్టరల్ ఆఫీసర్ల ద్వారా అలాగే మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన పూర్తి ఈరోజు టోటల్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ విషయం మీకు తెలియజేస్తున్నాము. తిరుపతి జిల్లాలో నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
తిరుపతి కలెక్టరేట్లో ఎస్పీతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు స్థానానికి 23 మంది అభ్యర్థులు, తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు మొత్తం 133 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 7 నియోజకవర్గాల్లోనే ప్రధానమైన తిరుపతి నియోజకవర్గానికి 46 మంది అభ్యర్థులు, చంద్రగిరి నియోజకవర్గానికి 24 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు చెప్పారు. నామినేషన్ల పరిశీలనలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. నిష్పాక్షికంగానే నామినేషన్ల ప్రక్రియ జరిగిందన్నారు. లిస్ట్ ఆన్ ఇప్పుడు మనం అచీవ్ చేసుకున్నాము. ఈరోజు విత్డ్రావల్ పూర్తి అయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈవీఎం సంబంధించి, పోస్టల్ బ్యాలెట్ సంబంధించి, అదేవిధంగా ట్రైనింగ్ కూడా నిన్న రెండమైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పోలింగ్ పర్సనల్ కాన్స్టిట్యుయెన్సీ అలాట్మెంట్ చేయడం జరిగింది నిన్న. సో ఈరోజు ఒక పిఓ ఏ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళకి డ్యూటీ పడుతుంది వాళ్ళకి తెలియజేయడం జరిగింది. 2వ తేదీ ట్రైనింగ్ జరుగుతాయి. ట్రైనింగ్ కూడా కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ స్థాయిలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత మళ్ళీ పోలింగ్ రోజు అంటే 1 డే బిఫోర్ పోల్ 12వ తేదీ వాళ్ళకి పోలింగ్ స్టేషన్ అలాట్ చేస్తాం. ఆ రోజు మళ్ళీ పోలింగ్ పార్టీతో పాటు వాళ్ళు అక్కడ వెళ్ళి ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు ఉన్న అన్ని కార్యక్రమాలు గతంలో చెప్పినట్టు వెబ్ కాస్టింగ్, వీడియోగ్రాఫింగ్, తర్వాత మైక్రో అబ్జర్వర్ అరేంజ్మెంట్స్ ఫర్ పోల్ అన్నీ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్, రిక్వైర్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇవన్నీ కూడా యాజ్ పర్ ద ఎస్ఓపి మనం తయారు చేయడం జరిగింది. వీఆర్ ప్రిపేర్డ్ టు ఫర్ ద మెయిన్ యాక్టివిటీ దట్ ఇస్ ద పోల్ ఆన్ ద 13th. సో ఈరోజు బేసిక్లీ నామినేషన్, స్క్రూటినీ, విత్డ్రావల్ తర్వాత మన జిల్లాలో కూడా క్యాండిడేట్ లిస్ట్ ఫైనలైజ్ అయినాయి. తిరుపతిలో పార్లమెంట్లో 2 బ్యాలెట్ యూనిట్స్, అదేవిధంగా తిరుపతి అసెంబ్లీ, చంద్రగిరి అసెంబ్లీ అక్కడ 2, తిరుపతిలో 3, చంద్రగిరిలో 2 బ్యాలెట్ యూనిట్స్ మనం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి లాజిస్టిక్స్ అరేంజ్మెంట్, కోఆర్డినేషన్ అన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. తిరుపతి ఎన్నికలకు సంబంధించి కేంద్ర బలగాలు మరో 4 బృందాలు రానున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. తిరుపతి జిల్లా పరిధిలోని 2130 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తామన్నారు. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మన ఎన్ఫోర్స్మెంట్ వచ్చి ఓవరాల్ మన జిల్లాలో 19 crores వరకు సీజర్స్ జరిగాయి. 19 crores బ్రేకప్ మీకు చెప్పడం జరుగుతుంది. 19 crores-లో 1.5 crore క్యాష్ సీజ్ చేయడం జరిగింది. 51 lakhs వర్త్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. 15 crores వర్త్ ప్రీషియస్ మెటల్స్ చేయడం జరిగింది. 1.16 crores వర్త్ ప్రీవియస్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా అదర్ వాల్యూస్, వెహికల్స్, ఐటమ్స్ అన్ని కలిపి అవి కూడా 14 వరకు సీజ్ చేయడం జరిగింది. మీరు చూసుకుంటే ఇప్పటివరకు కేసులు మనం టోటల్గా 374 కేసెస్ బుక్ చేయడం జరిగింది. పోలీస్ అయితే సెబ్ వచ్చేసి 370 కేసెస్ బుక్ చేయడం జరిగింది. టోటల్గా 744 కేసెస్ ఎన్సీసీ వచ్చిన తర్వాత మనం పెట్టడం జరిగింది. విత్ రెస్పెక్ట్ టు మన ఎన్సీసీ కోడ్ వైలేషన్స్ టోటల్గా 18 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. 18లో 10 ఎఫ్ఐఆర్స్ ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. 2 పీటీ కూడా వెళ్ళాయి. ఇంకా 6 అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. అవి కూడా రాబోయే 10 days అది కూడా ఫైనలైజ్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు ఆర్మ్స్ డిపాజిషన్ అంటే మన దగ్గర టోటల్ జిల్లాలో ఉన్నవి 505 ఆర్మ్స్, మొత్తం దాంట్లో 503 డిపాజిట్ అయిపోయాయి. ఆల్ ఆర్మ్స్ పెండింగ్ లేదు. అటు అయితే లైసెన్సెస్ క్యాన్సిల్ చేయడం జరిగింది. వేరే టోటల్గా మన జిల్లాకి ఇంకా ఒక 4 కంపెనీలు సెంట్రల్ బలగాలు అలాట్ చేయడం జరిగింది. 4 కంపెనీస్ వచ్చేసి సిఆర్పిఎఫ్. సో యాజ్ ఆఫ్ నో మన దగ్గర ఇప్పుడు 7 సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయి. సో వాళ్ళందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది. ఒకటి సత్యవేడ్లో, ఒకటి సుదూరుపేటలో, 2 తిరుపతి, ఇంకా చంద్రగిరిలో, ఇంకోటి చంద్రగిరిలో, ఒకటి కాళహస్తిలో, ఇంకోటి గూడూరులో. సో వీళ్ళని మనం నాట్ ఓన్లీ ఫ్లాగ్ మార్క్ చేసి మన ఇంటర్ స్టేట్ బార్డర్స్ కూడా మనం సిఐపిఎఫ్ని యూజ్ చేసుకుంటాం. మన సూర్యుపల్లి, దాస్కుప్పం, ఆదూరులో చేసి మన విఎస్ఎఫ్ డిప్లాయ్ చేయడం జరిగింది. అదే మన బీబీపాలెం, భూదాన్ చెక్ పోస్ట్ దగ్గర విఎస్ఎఫ్తో పాటు సిఆర్పిఎఫ్ ఇంకా మన స్టేట్ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే సంబంధించి మన డిస్ట్రిక్ట్ డిప్లాయ్మెంట్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరిగింది. పోలింగ్ కావాల్సిన డిస్ట్రిక్ట్ డిప్లాయ్మెంట్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది. అది కూడా కలెక్టర్ సార్తో డిస్కస్ చేసి, అబ్జర్వర్స్తో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉభయ చిత్తూరు జిల్లాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, వివరాలు వెల్లడించిన తిరుపతి, చిత్తూరు జిల్లా కలెక్టర్లు. తన ప్రచారంలో దాడులపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన తిరుపతి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. పింఛన్ల పంపిణీలో నూతన విధానం అమలు, శ్రీకాళహస్తి కమిషనర్ రమేష్ బాబు వెల్లడి.
శ్రీకాళహస్తి శివాలయంలో వైభవంగా మృత్యుంజయ స్వామి అభిషేకం, భక్తులతో కిటకిటలాడిన ఆలయ పరిసరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.